ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నటువంటి ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బహుశా 17 సంవత్సరాల చరిత్రలో నన్ను 10 నిమిషాలు మాట్లాడమన్న మొట్టమొదటి సభ ఇదే. అంటే కానీ పర్లేదు, నేను భయపడడానికి నేను తీవ్రవాదిన, ఒసామా బిన్ లాడెన్ తమ్మున్నా. అంబేద్కర్ గారి గురించి చెప్తా. సరే, ఆ 10 నిమిషాలలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మీకు అర్థమయ్యే విషయం ఒక 5-6 విషయాలు చెప్తా, అవి గుర్తుపెట్టుకోండి. 1891లో పుట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ప్రపంచంలో 23 దేశాలలో గొప్ప గొప్ప యూనివర్సిటీలలో ఆయన యొక్క విగ్రహాలు ఆవిష్కరించుకుంటున్న ఈ సందర్భంలో మరి అత్యంత విప్లవాత్మకమైనటువంటి ఈ మిగతా కరీంనగర్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలలో అత్యద్భుతమైనటువంటి విప్లవానికి నాందైనటువంటి ఈ గ్రామానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రావడంలో ఇంత ఆలస్యమైన సమయం ఎందుకు పట్టిందనే విషయాన్ని ఒకసారి మనం మననం చేసుకోవాలి మిత్రులారా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవన చరిత్రని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ప్రయాణాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలక వర్గాలు అర్థం చేసుకున్నాయి. కానీ ఆయన బిడ్డలైనటువంటి ఆ ప్రజలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అర్థం కావడంలో చాలా ఆలస్యమైంది అని చెప్పడానికి, ఇంత విప్లవాత్మకమైనటువంటి గ్రామానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలస్యంగా చేరుకున్నారంటే దానికి గల కారణం ఆయన యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకోవడంలో మనం వెనుకబడ్డామనేది ఒప్పుకోవాల్సినటువంటి సత్యం మిత్రులారా. ఒక 4 విషయాలు చెప్తాను. ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి ఒక సద్బ్రాహ్మణుడు, ఎన్నికల విధానం లేనప్పుడే ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిన వ్యక్తి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈ దేశంలో కొద్దిమంది బ్రాహ్మణులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదివిన తర్వాత ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకున్నారు. ఆయన బిడ్డలమైనటువంటి మనం ఇంకా ఊరవుతారా కూలి పని చేసుకునే బతికే దుస్థితికి ఎందుకు దిగజారం అనే విషయాన్ని ఒక 5 నిమిషాలలో మీకు స్పష్టం చేసే ప్రయత్నం చేస్తాను. అమ్మ, ఆడవాళ్ళందరూ నాతో ఉన్నారా? ఒకసారి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం తల్లి, ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి కూతురు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ రాష్ట్రాలన్నీ తిరుగుతూ ఆయా ప్రజల యొక్క బాధలు ఏంటో తెలుసుకొని ప్రభుత్వం ద్వారా వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా ఉండి పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడానికి వెళ్తుంది ఒరిస్సాలో. ఎక్కడికి? ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారిని, ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిన ఆమె, సద్బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టిన ఆమెని కొద్దిమంది పండితులు వచ్చి ఆ వెల్కమ్ బోర్డు దగ్గరనే ఆపేస్తారు. ఆమెని ఎక్కడ ఆపేస్తారు? వెల్కమ్ బోర్డు దగ్గర ఆపేస్తారు. ఆపేసి దాంట్లో ఉన్న ఒక వృద్ధ పండితుడు వచ్చి చెప్తాడు, ఇందిరా, నువ్వు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా, నువ్వు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినా, ఈ దేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూతురు అయినా, మోతీలాల్ నెహ్రూ మన్మరాలు అయినా, ఈ దేశంలో ఉన్నటువంటి శాస్త్రోక్తమైనటువంటి శాస్త్రాల ప్రకారం ఒక విధవరాలు అయినటువంటి నీకు గుడిలోకి ప్రవేశం లేదు ఇంద్ర, దయచేసి నువ్వు వెనక్కి వెళ్ళిపో అన్నారు. ఎవరినన్నారండి ఈ మాట? ఒక మాలామెనో, ఒక మాదిగామెనో, ఒక కుమ్మరామెనో, ఒక కమ్మరామెనో, ఒక కాపామెనో, ఒక రెడ్డామెనో, ఒక బలిజామెనో, ఒక గౌన్లామెనో కాదు. ఈ మాట అన్నది ఎవరిని? ఏకంగా భారతదేశ ప్రధాని కూతుర్ని. కానీ ఆ ఇందిరాగాంధీ గారు ఏమన్నారో తెలుసా? బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి నన్ను గుడిలోకి రావద్దు, నేను ఒక విధవరాలు అన్నటువంటి కారణం చూపెట్టి నన్ను గుడిలోకి రావద్దంటే, ఇదే భర్త లేని విధవరాల్ని ఈ పార్లమెంట్లోకి ఆహ్వానించిన గొప్ప గ్రంథం భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసింది అని చెప్పారు. ఈ దేశంలో నోబెల్ బహుమతి తీసుకున్నటువంటి అమృత సేన్, కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకొని చూడండి, మేము అబద్ధాలు చెప్పం. అమృత సేన్ చెప్తాడు, ఆయనని ప్రపంచ మీడియా, అయ్యా నువ్వు భారతదేశంలో ఉంటున్నావు కదా, ఎకనామీలో నీ హీరో ఎవరు? హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్ ద ఎకనామీ అని అడిగినప్పుడు ఆ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమృత సేన్ ఏమని చెప్పాడో తెలుసా? ప్రపంచానికే ఎకనామీ గురువైనటువంటి వ్యక్తి నా దేశంలో పుట్టిండు, ఆయనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పాడు. మరి అన్న మాట్లాడాలా బంద్ చేయాలి? నాకు ఇచ్చిన 15 నిమిషాలు అయిపోలేదు ఇంకా. అయితే మిత్రులారా, మరి ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదవకపోవడం వల్ల
ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు వెనుకంజలో ఉండడానికి గల కారణం ఏంటంటే బికాస్ వీఆర్ నాట్ రీడింగ్ అబౌట్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లిటరేచర్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ అవర్ లైఫ్. ఇది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. నేను మొట్టమొదటిసారి నాకంటే ముందు ఉద్యమకారుడు ఏపూరు సోమన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాటలు పాడుతూ ఊరూరులో ప్రచారం చేస్తూ తిరిగినటువంటి వ్యక్తి. ఐఎమ్ వెరీ లేట్ అడ్మిషన్ ఇన్ ద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాత్. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుస్తకాన్ని కొనడం కోసం 2007లో నేను విశాలాంధ్ర బుక్ హౌస్కి వెళ్ళినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి లిటరేచర్ లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి లిటరేచర్ లేదు. ఎందుకు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో తీవ్రవాద? ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న ప్రజల కోసం ఏం చేయలేదా అంటే, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి పూర్తిగా తెలియకపోవడమే మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్ని అధికారాలు, ఎన్ని సంస్కరణలు, ఏమేం పెట్టారో తెలియదు మనకు. ఒక విషయం చెప్తా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ దేశంలో నిరంతరం మాలామాదిగల నాయకుడు అని ప్రచారం చేస్తున్నటువంటి కొద్దిమంది కుహలవాదులు ఇప్పటికైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదవాలని చెప్పేసి ఈ సభ ద్వారా తెలియజేస్తున్న వాళ్ళకి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకవేళ మాలామాదిగలకి రిజర్వేషన్ రాసి ఉంటే ఈ దేశంలో ఉచిత నిర్బంధ విద్యను పెట్టాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు చెప్పి ఉంటారు? ఉచిత నిర్బంధ విద్యలో కేవలం మాలామాదిగల వాళ్ళకి మాత్రమే ఉన్నాయా? ఉచిత నిర్బంధ విద్య ఇండియన్ అందరికీ. బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీ పురుషులు అనేటువంటి థర్డ్ జెండర్, ఎలాంటి జెండర్ ఫీలింగ్ లేకుండా భారతీయులందరికీ విద్యని అందించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఉచిత నిర్బంధ విద్య అంటే ఏందండి? దొరకబట్టి తీసుకుపోయి స్కూల్ వేసి నేర్పిమన్నాడు, నిర్బంధించి విద్యను నేర్పిమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకు చెప్పుంటాడో తెలుసా? అమ్మా వినబడుతుందా చివరి వరకు నా మాట? ఎందుకు దొరకబట్టి ప్రజలందరికీ విద్య నేర్పిమన్నాడంటే, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగ మనుధర్మ శాస్త్రంలో అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్. అధ్యయనం అంటే చదువు నేర్చుకోవడం, అధ్యాపకం అంటే చదువు నేర్పడం. ఈ రెండు కూడా బాపుల సొత్తు మాత్రమే అన్నారు. కావాలంటే నా మాట అబద్ధమైతే ఇక్కడ సభలో ఇక్కడ వ్యక్తులలో మీ తాతలకు ఎవరికైనా చదువు వస్తుందా? ఎందుకు చదువు రాదు అంటే దే ఆర్ బిఫోర్ బార్న్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. వాళ్ళు రాజ్యాంగానికంటే ముందు పుట్టిరు కాబట్టి అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ఏం చెప్తున్నది? భారతీయులందరినీ దొరకబట్టి స్కూల్ లోపల ఏమని చెప్పి, చిన్నప్పుడు మనం స్కూల్ పోకపోతే సార్లు వచ్చి కాళ్ళు చేతులు పట్టుకొని షెట్టిని పట్టుకొని గుంజుకోపోలేరా? ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది. స్త్రీలకు ప్రధానంగా పురుషులతో సమానమైన హక్కు ఉండాలని హిందూ కోడ్ బిల్లు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించారు. నేను మంత్రాలు చెప్తుంటే ఎవడెవడో మాట్లాడుతుంటే లొట్టపీస్ గాడు కావాలంటే నా దగ్గరికి డిబేట్ ಮಾಡమని చాలాసార్లు చెప్పినా. నేను తప్పు చెప్పలే, నేను మాట్లాడుతున్నా. ఏ మాట కూడా నా సొంతం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండు, ఆయన కంటే ముందు మహాత్మా జ్యోతిబాపులే రాసిండు. వాళ్ళు చెప్పిన మాటలు నేను చెప్తున్నా. వీళ్ళకు రాజ్యాంగం మీద లేదు, మనోధర్మ శాస్త్రం ఎప్పుడు చదువుతారు? ఎంతసేపు మతం మీద. మరి మాకు తోటి హిందువులకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ ఒక్కడు రానందుకు? మళ్ళా మేమే పోవాలా? ఈ కమ్యూనిస్టులే, ఈ అంబేద్కరిస్టులే, ఈ నేషనలిస్టులే పోయి పోరాటం చేయాలా? అన్యాయం జరిగినప్పుడు ఎవరు స్పందించడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం ఏమేమి చెప్తుందంటే, మేము కులానికి మతానికి అంకితమైనటువంటి వ్యక్తులం కాము, మేము మొదట భారతీయులమే, చచ్చిపోయి ఈ భూమిలో కలిసిన భారతీయులమే అని చెప్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం. రాజ్యాంగం చదవని ప్రతి ఒక్కడు రాజ్యాంగం గురించి తప్పులే వెతుకుతారు మిత్రులారా. అందుకే అంబేద్కర్ గారు అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తులం. తుపాకులు పట్టుకుని నక్సలిజంలో పోరాటం చేసి ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వ్యక్తులం. అక్కడ ఆంధ్రాలో అయితే ఘోరమైనటువంటి హింసాకాండ చెలరేగుతున్నది. ఎవరెవరైతే బాబాసాహెబ్ని వ్యతిరేకించిండ్రో, ఏ కులాలైతే బాబాసాహెబ్ అంబేద్కర్ని అంటారని వాడని చెప్పేసి గుళ్ళేకు రాకుండా, బళ్ళోకి రాకుండా బయట కూర్చున్నబెట్టాయో, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకించిన వర్గాలు చదువుకొని సుప్రీంకోర్టు జడ్జిలు అవుతున్నారు. మనమేమో సఫాయి కార్మికులుగా ఫిక్స్ అయి ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 32 డిగ్రీలు కలిగి ఉన్నారు. అంబేద్కర్ గారు మా తాత, అంబేద్కర్ గారు మా తండ్రి అని చెప్పి మాట్లాడుతున్న మనం అంబేద్కర్ గారిని చదవడం ప్రారంభించినప్పుడు మాత్రమే మన తలరాత మారుతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టుకున్నాం, ఆయన కన్నద్దలు. ఎక్కడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోకు కన్నద్దలు లేకుండా చూసిరా మీరు? దిస్ ఇస్ బిగ్గెస్ట్ మిస్టేక్, బట్ యూ పీపుల్ ఆర్ నాట్ ఫైండ్ అవుట్ దట్. నేను కృష్ణా జిల్లాలోకి పోయినప్పుడు ఎన్టీ రామారావు ఎక్కడ ఉంటారు? అంబేద్కర్ గారు ఇట్లా ఎన్టీ రామారావు ఇట్లా పెట్టినట్టు అంబేద్కర్ గారు ఇట్లా పెడతారు. ఈ లోపాలను మనం గమనించకపోతే చాలా పెద్ద సమస్య అవుతుంది. నేను అక్కడ వికారాబాద్ జిల్లాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం కోసం పోతే జనరల్ డ్రైయర్ లెక్క కనబడుతున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ లెక్క కనబడుతున్నాడు. ఇవన్నీ కూడా మోసంలోని భాగమే. రాబోయే తరాలలో వీళ్ళు కాదని చెప్పే ప్రయత్నం చేసేటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఇక్కడ పొన్నమన్న ఉన్నాడు కాబట్టి ఒక మాట చెప్తా. ఆర్టికల్ 340 ప్రకారం భారత రాజ్యాంగం 27% రిజర్వేషన్ బీసీలకు కల్పించింది. ఎవరికి చెప్పురి గట్టిగా? 27%. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అందరికంటే కృతజ్ఞతగా ఉండాల్సింది బీసీనే. ఈ విషయం వాళ్ళకి తెలియదు, చాలా మందికి తెలియదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బీసీలు రాజకీయ పోరాటం చేయలేకపోతున్నారు. వాళ్ళ లోపల ఉన్నటువంటి అనైక్యత
వాళ్ళకు కూడా తెలియదు. ఇక్కడ మహాత్మా జ్యోతిబా ఫులే ఫోటో వేయలేరు. మహాత్మా జ్యోతిబా ఫులే గారు ఈ దేశంలో గులాంగిరి పుస్తకం రాసిన బిడ్డ. విద్య లేకపోవడం వల్ల మాత్రమే న్యాయానికి అన్యాయానికి, నిజానికి అబద్ధానికి, సత్యానికి అసత్యానికి మధ్య ఉన్నటువంటి తేడాన్ని గ్రహించలేకపోతున్నాం. ఆ విద్య మనకు కావాలని చెప్పేసి ఈ దేశంలో మొట్టమొదటి విద్యాలయాలు స్థాపించిన విద్యా పితామహుడు మహాత్మా జ్యోతిబా ఫులే. ఆయన చేసినటువంటి సుదీర్ఘ 100 సంవత్సరాల పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తూ ఈ దేశంలో హక్కులను శాసనాలు చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చదవకపోతే ఏం రాదు. ఒకటే ఒక ఉపమానం చెప్పి ముగిస్తా. జ్ఞానానికి విజ్ఞానానికి స్పృహకి ఉన్న తేడా చెప్తా. మనం ఎప్పుడైనా మనం ఇంటికి పోయేటప్పుడు దారిలో పెండ కనిపించింది అనుకో, దాటుకొని పోతామా తొక్కుతామా? కొన్ని వాటర్ ఇవ్వడం అమ్మా చెప్పాలి. దాటుకొని పోతామా తొక్కుతామా? దాటుకొని పోతాం. దాటుకొని పోయినవాడు జ్ఞానం ఉన్నోడు. దాటుకొని పోయినవాడు జ్ఞానం ఉన్నవాడు. దాన్ని తీసుకపోయి బయోగ్యాస్ చేసిండు అనుకో, గోబర్ గ్యాస్ చేస్తారు కదమ్మా, వాడు విజ్ఞానవంతుడు. ఉత్తరప్రదేశ్లో అది తీసుకొని తింటున్నారు. ఏం చేస్తున్నారు? చాలా వీడియోలు వస్తాయి చూడండి, అది తీసుకొని తింటున్నారు. వాళ్ళు అజ్ఞానవంతులు. మీరు విజ్ఞానులు కావాలా, జ్ఞానవంతులుగా ఉండాలా, అజ్ఞానులుగా ఉండాలా, మీరే తెలుసుకోవాలా. ఇప్పటికీ భారతదేశంలో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలని ఈ దేశంలో పెట్టడం కోసం పోరాటం చేస్తున్నటువంటి మనం, నిన్నగాక మొన్న థాయిలాండ్ యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టిండ్రు. అంతకంటే ముందు న్యూయార్క్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టిండ్రు. ఈ దేశంతో పాటు 192 దేశాలు కలుపుకొని భారతదేశాన్ని కలుపుకుంటే 193 దేశాలు దాన్ని యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ అని అంటారు. భారతదేశంతో పాటు ఇంకా 192 దేశాలన్నీ కూడా ఈ ప్రపంచంలో జ్ఞానం ఎక్కడ పుట్టింది, ఏ దేశంలో పుట్టింది అంటే అది భారతదేశంలో పుట్టింది. దాని పేరే భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి ప్రకటించింది. ఇప్పటికీ చాలా మంది అజ్ఞానులు అంబేద్కర్ గారిని విమర్శిస్తానే ఉంటారు. బిడ్డ, మీరు అంబేద్కర్ గారిని విమర్శిస్తానే ఉండండి. ఆయన హిమాలయ శిఖరం లాగా పెరుగుతానే ఉంటాడు. ఆయన యొక్క జ్ఞానాన్ని ఎవడు అందుకోలేడు. ఆయన యొక్క చరిత్ర తెలిసిన నాడు ఎవరైతే అంబేద్కర్ మాకు ఏమి చేయలేదని చెప్పన్నారో వాళ్ళే గుండెల మీద పెట్టుకొని తిరగాడతారనే విషయాన్ని తెలియజేస్తూ, మరి మాణిక్యపూర్ గాంధీనగర్లో వెలిసినటువంటి జ్ఞానం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఇంకా మునుముందుకు తీసుకుపోతూ అంబేద్కర్ గారి విషయాన్ని మాట్లాడడం కోసం నిర్లజ్జగా నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తులుగా మనం తయారైనప్పుడు ఎప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. బాబాసాహెబ్ క్లియర్గా చెప్తాడు, వీఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అని. మనం ఈ దేశంలో అడుక్కునే వాళ్ళము కాము, వాటాదారులము. వనరుల మీద, నీళ్ల మీద, ప్రతి దాని మీద మన వాటా ఉన్నది. ఎందుకంటే వీఆర్ ఇండియన్స్ అని చెప్పి మాలామాది వాళ్ళ గుత్తానే 35 మార్కులు రాగానే ఉద్యోగం వస్తుంది కాదు బిడ్డ. ఈ దేశంలో వేలాది సంవత్సరాలుగా నా తాతలు తండ్రులు తమ నెత్తురుని చెమటని భూమిలో పోసి ప్రజలకు అన్నం పెట్టారు. కాబట్టి అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి అర్హత అనే విషయాన్ని తెలియజేస్తూ, మరొకసారి అంబేద్కర్ గారిని చదవనంతసేపు మనం ఓట్లేసే బానిసలుగానే ఉంటామనే విషయాన్ని తెలుసుకోవాలని, ముఖ్యంగా స్త్రీలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చదివితే అమ్మా మీకు ఈ దేశంలో ఏ వాటా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినో అనే విషయం తెలుస్తుంది. అంబేద్కర్ హీ వాజ్ నాట్ బిలాంగ్స్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ, హీఈస్ ఆల్వేస్ సుప్రీం సూపర్ హీరో ఆఫ్ యూనివర్సల్ అనే విషయం భారతదేశంలో ఉన్న అంబేద్కర్ గురించి బయట దేశాలలో తెలుసుకుంటారు, కానీ మన దౌర్భాగ్యం మనం తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకున్న వాళ్ళేమో సుప్రీంకోర్టు జడ్జిలు అయినరు, ఇందిరాగాంధీ గారు పార్లమెంట్కి పోయినరు. విడో అయినటువంటి సబితా ఇందిరాగాంధీ గారు కూడా ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కాగలిగినటువంటి కారణం బాబాసాహెబ్ అంబేద్కరే. అగ్రకుల అహంకారంతో వాళ్ళు ఒప్పుకోకపోయినా అంబేద్కర్ గారు నిరంతరం రాజ్యాంగం రూపంలో బతికే ఉంటారనే విషయాన్ని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నేను సుదీర్ఘంగా ప్రసంగించగలను, కానీ వాతావరణం అనుకూలిస్తలేనటువంటి ఒకటే ఒక విషయంతో లేదు. రేపు నేను అక్కడ నాగర్ కర్నూల్లో ఒక ఆదివాసీ మహిళను అత్యంత కిరాతకంగా అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది ఉన్మాదులు ఆమెని కొట్టి అత్యాచారం చేసి ఆమెని పచ్చిమిరపకాయల కారం దంచి చెప్పుకోలేని జాగాలో పెట్టి ఆమెని రక్తసిక్తం చేస్తే ఇప్పటికి కూడా అక్కడ ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసి ఇంకా ఉన్నటువంటి దోషులు కూడా అరెస్ట్ చేయలేదు. మరి ఇలాంటివి మన మీద నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మనం కూడా ఐకమత్యంతో ఉంటే మాత్రమే. ఇందాక వస్తున్నప్పుడు అన్న ఒక మాట చెప్పాడు, చివరికి ఒక ఉపమానం చెప్పి బంద్ చేస్తా. సామ్రాట్ అశోక చక్రవర్తి తెలుసుగా మనందరికీ, తెలుసా? కళింగ యుద్ధం చేసిన సామ్రాట్ అశోక చక్రవర్తి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన తర్వాత ఇట్లా రాజ్యంలో తిరుగుతున్నప్పుడు, అంటే మనలో ఉన్నటువంటి అనైక్యత, అహంకారానికి, తలబిరుసుతనానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి వదిలేస్తా. ఆయన రాజ్యంలో తిరుగుతూ
పోతున్నప్పుడు ఒక వృద్ధ 72 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక బుద్ధిస్టు కనబడగానే సామ్రాట్ అశోక చక్రవర్తి సాగిలపడి ఆయన పాదానికి వందనం చేసి త్రిచరణాలు చెప్తాడు. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి అని. కళింగ యుద్ధంలో కత్తి పట్టుకొని నిలబడితే శత్రువులు సైతం పాదాక్రాంతమైనటువంటి సామ్రాట్ అశోక చక్రవర్తి ఒక వృద్ధ బుద్ధిస్టుకి దండం పెట్టడం చూసి పక్కన ఉన్నటువంటి మంత్రి గారు ఓర్చుకోలేక, అయ్యా మీరు కళింగ యుద్ధం చేసినటువంటి భారతదేశంలో అత్యంత భూభాగాన్ని పరిపాలించిన చక్రవర్తి, మీరు ఆఫ్టర్ ఒక అడుక్కునే బౌద్ధ సన్యాసికి దండం పెట్టడం నాకు నచ్చలేదు అంటాడు. ఇంత గొప్ప తల, కళింగ యుద్ధాన్ని పరిపాలించిన ఈ తల ఆఫ్టర్ ఆల్ ఒక ముసలాడికి అడుక్కునేటువంటి భిక్షగాడికి మీరు పాదాక్రాంతం కావడం నాకు నచ్చలేదని. అయ్యా మనలో ఉన్నటువంటి తలబిరుస్థానం పోవాలని చెప్తున్నా. పొద్దున్నే రాజ దర్బార్ ఏర్పాటు చేస్తాడు సామ్రాట్ అశోక చక్రవర్తి. మంత్రి గారిని పిలిపించి, అయ్యా ఒక బర్రె తలకాయ, ఒక మేక తలకాయ, ఒక మనిషి తలకాయ పెట్టి ఒక పల్లెంలో వీటిని అమ్ముకొని రాపోని తోలేస్తాడు. కొద్ది దూరం పోగానే, అయ్యా బర్రె తలకాయ, మేక తలకాయ, మనిషి తలకాయ అంటే ఒకటి వచ్చి మేక తలకాయ తీసుకుంటాడు. ఇంకా కొద్ది దూరం పోగానే ఇంకొక ఆయన బర్రె తలకాయ తీసుకుంటాడు. సాయంత్రం అయితే ఉంటుంది కానీ మనిషి తలకాయ ఎవడు తీసుకోడు. ఈయనకు అర్థం కాక తిరిగి మళ్ళీ రాజ దర్బార్కి వస్తాడు. అయ్యా పోయిన కొద్దిసేపటికి 5 నిమిషాలలో మేక తలకాయ అమ్ముడు పోయింది. ఇంకా కొంచెం దూరం పోగానే బర్రె తలకాయ అమ్ముడు పోయింది. సాయంత్రం అయినా రూపాయికి ఇత్తన్నా ఎవరు తీసుకుంటలేడు, ఆటనకి ఇత్తన్నా ఎవరు తీసుకుంటలేడు, చారణకి ఇత్తన్నా ఎవరు తీసుకుంటలేడు, 20 పైసలకి ఇత్తన్నా ఎవరు తీసుకుంటలేడు, 10 పైసలకి ఇత్తన్నా ఎవరు తీసుకుంటలేడు, 5 పైసలకి ఇత్తన్నా ఎవరు తీసుకుంటలేడు, ఏ కానాకి ఇత్తన్నా ఎవరు తీసుకుంటారు. కాలు మొత్తం చివరికి ఫ్రీగా తీసుకొని అన్న ఎవరు తీసుకుంటలేడు. స్వామి మరి నాకు ఈ పరీక్ష ఎందుకు పెట్టినావు నాకు అర్థమవుతలేదంటే, ఇప్పటికన్నా అర్థం చేసుకోమంటే ఈ తల ఉచితానికి కూడా ఎవడు కొనుక్కోలేని తలకు ఎందుకంటే తలపెరుస్తాను, ఆయన జ్ఞానానికి సాగిలపడ్డాను నేను. ఈ తల అశోక చక్రవర్తి రేపు మట్టిలో కలవాల్సిందే తప్ప ఈ తలపెరుస్తనం ఉండడం వల్లే మనం నాశనం అయిపోతున్నామని చెప్పిండు. మనలో చాలా మందికి ఆ తలపెరుస్తనం ఉందనే సంగతి నాకు తెలుసు. ఆ అనైక్యతను పోలగొట్టుకొని మనం అందరం కూడా ఐక్యత దిశగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా ఉపన్యాసాన్ని ఇంత శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాల మన స్థితి గతులు మారక కల్లడిల్లు కథ సకల జనం, తరాల మన స్థితి గతులు మారక కల్లడిల్లు కథ సకల జనం, బతుకు వస్త్రముల విచతౌనితమని నలిగిపోవు కథనేటి దినం, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అడుగు అడుగుతను అనుభవించిన బాధను తలచి, అడుగు అడుగుతను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి, అడుగు అడుగుతను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే కలిసి, మన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మాట్లాడు, మన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మాట్లాడు, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మాట్లాడు, రాజ్యాంగము రాజ్యముకిచ్చి అందరి బతుకులు మార్చాడు, ఏమైపోయే వాళ్ళమో ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.